డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ మీద న్యూక్లియర్ అటాక్ చేస్తాడంట. ఇది నేను చెప్తున్న మాట కాదు. ఏకంగా ఒక యునైటెడ్ నేషన్ డిప్లొమాట్ తన పదవికి రాజీనామా చేస్తూ బయట పెట్టిన పచ్చి నిజం. మొహమ్మద్ సఫా అనే ఒక పవర్ఫుల్ యుఎన్ డిప్లొమాట్ నిన్న తన ట్విట్టర్ లో ఒక లెటర్ పోస్ట్ చేసి రిజైన్ చేసిండు. యుఎన్ లోపల కొంతమంది ఇరాన్ మీద డైరెక్ట్ గా న్యూక్లియర్ అటాక్ చేయడానికి మాస్టర్ ప్లాన్ గీస్తుందని ఓపెన్ గా బాంబ్ పేల్చిండు. దీనికి రీజన్ తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఒక పక్క WHO ఆల్రెడీ న్యూక్లియర్ రేడియేషన్ ని ఫేస్ చేయడానికి సీక్రెట్ గా రెడీ అవుతుంది. ఇంకో పక్క డొనాల్డ్ ట్రంప్ కి అగెనిస్ట్ గా అమెరికాలో కోట్ల మంది రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఆ ప్రెషర్ ని డైవర్ట్ చేయడానికి డొనాల్డ్ ట్రంప్ లాంటి పర్సన్ ఇలాంటి క్రేజీ డెసిషన్ తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. హిరోషిమా లాంటి ఘోరం మళ్ళీ కాకూడదంటే దేవుడే ఏదో ఒకటి చేయాలి. ఈ రోజు హనుమాన్ జన్మోత్సవం. ఈ రోజు గుడికెళ్ళి మీరు దేవుణ్ణి ఏం మొక్కుకున్నారో నాకు తెలియదు గాని నేను మాత్రం హనుమంతుల వారికి యుద్ధం ఆగిపోవాలి అని మొక్కిన. ఇరాన్ సిచ్యువేషన్ మళ్ళీ మంచిగా అవ్వాలి, ఈ డ్యామేజ్ నుండి రికవర్ అవ్వాలని. అప్పుడే మిడిల్ ఈస్ట్ లో పవర్ అనేది బ్యాలెన్స్ అవుతది. ఇండియాకి ఇరాన్ కి ఉన్న రిలేషన్స్ ఇప్పటిది కాదు, కొన్ని వందల సంవత్సరాల నాటిది. పర్షియన్ సామ్రాజ్యం ఉన్నప్పటి నుండి మనకి వాళ్ళకి మంచి రిలేషన్స్ ఉన్నాయి. కామెంట్ లో ఇండియా ఇరాన్ బ్రదర్స్ అని కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్.